హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? నేను మీ తెలుగింటి అమ్మాయిని. ఈరోజు కొంచెం ముగ్గుతోనే స్టార్ట్ చేశానులెండి. ఎప్పుడు కూడా నేను ముగ్గు వేసిన తర్వాతనే కదండీ మీకు వీడియోలో చూయించేది. అలా కాకోకుండా కొంచెం ఇలా డిఫరెంట్ అంటూ ఏం లేదులెండి. ఎప్పుడు చేసేదాన్ని చూపిస్తున్నాను. ఇలా ఈరోజైతే ముగ్గు పెట్టేది చూపిస్తున్నానులెండి. అలానే మీరు విన్నట్లయితే పక్షుల సౌండు, పిచ్చుకల సౌండు, కోడి కుయ్యడం ఉదయాన్నే ఇలాంటి వాతావరణం చాలా బాగుండిద్ది కదండీ. నేను ప్రతి వీడియోలో కూడా ఇదే చూపిస్తున్నాను కదండీ. అంటే బోర్ కొట్టొచ్చేమో కదండి కొందరికి, ఏముంది దీంట్లో కూడా ప్రతిరోజు ఇదే కదా మీరు పెట్టేది అనుకోవచ్చు కదండి. ఇలాంటి వాతావరణం ప్రతిరోజు చూసినా కానీ చాలా కొత్తగానే అనిపిస్తుంది కదండి. బోరు కొట్టడం అలాంటిది ఏది ఉండదు కదండి. పల్లెటూరి వాతావరణం అంటేనే అసలుకి ఇలానే ఉంటుంది కదండి. అలా అని చెప్పేసి నా వీడియో చూసే వాళ్ళకి కొంచెం నేను ప్రతిరోజు మా ఇంటి ముందు ఎలా ఉంటుందా అని చెప్పి చూపిద్దామని చెప్పేసి ఇలా వీడియో అయితే షూట్ చేస్తానులేండి. మా ఇంటి ముందు రోజు ఇలానే ఉంటుందండి. పచ్చని పంట పొలాలతో పక్షులు అరవడం, అలానే కోళ్ళు కూయటం, ఇలాంటి వాతావరణం చూపిస్తే చాలామందికి నచ్చిద్ది కదండి. అలా అని చెప్పేసి చూపిస్తానండి. ఎవరు కూడా ఏముందిలే ఈ వీడియోలో అని చెప్పేసి అయితే అనుకోమాకండి. అంటే అందరికీ నచ్చాలని ఉండదు కదండి. కొందరికైనా నచ్చిద్ది కదండి. అలా అని చెప్పేసి నేను ఈ వీడియో అయితే ఇలా షూట్ చేశానులేండి. ఇక్కడ సూర్యుడు కూడా నడినెత్తి మీదకి వచ్చేసాడు అంటారు కదండి. అలానే ఉంది. కానీ మంచు మాత్రం ఒక పక్క మంచు కురుస్తూనే ఉందిలేండి. అసలు చూడండి చాలా బాగుంది కదండి. ఇంకా ఇంతసేపు బయటే చూపించాను కదండి. బోర్ కొట్టినట్లయితే కొంచెం ఏమీ అనుకోమాకండి. వంట స్టార్ట్ చేసేయాలండి. అలానే ఈరోజు ఏం కూర చేస్తున్నానా, టిఫిన్ ఏం చేస్తున్నానా అనేది కూడా చూపిస్తానులేండి. చూడండి. పాల బాటిల్ కూడా ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టేసుకున్నాను. ఉదయాన్నే నేను ఫస్ట్ స్టార్ట్ చేసేది టీతోనే అండి. అంటే మా వారు ఫస్ట్ టీ తాగేసి డ్యూటీకి వెళ్ళిపోతారులేండి. మళ్ళీ టిఫిన్ టయానికి వచ్చేసి అప్పుడు టిఫిన్ చేస్తారు. అలా అని చెప్పేసి నేను ఉదయాన్నే లేవగానే బయట పని, ఇంట్లో పని కంప్లీట్ చేసుకున్న తర్వాతే టీ అయితే పెడతానులేండి. అలా అని చెప్పేసి ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కువ శాతం నేను టీతోనే స్టార్ట్ చేస్తానులేండి. ఉదయాన్నే నేను చేసే పని అయితే ఇదేలండి. ఇక్కడైతే నేను పప్పు కూడా పెట్టేసానులేండి. మెంతి కూర, టమాటా పప్పు అయితే చేస్తున్నాను. ఒక పక్క టీ కూడా పెట్టానులేండి. ఓన్లీ మెంతి కూర పప్పే కొంచెం బాగోదులే కానండి. టమాటా వేసుకోండి. మెంతి కూర, టమాటా పప్పు చేయండి. చాలా బాగుండిద్దిలేండి. టమాటా కొంచెం ఎక్కువగానే ఉండాలి. నేను ఫస్ట్ ఒక 2 ఉంటే పప్పులో వేసేసి ఉడికించేసానులేండి. మళ్ళీ తర్వాత కొంచెం ఇంకా పక్కింటి వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటారు కదండి. వాళ్ళ కాడ కొంచెం ఇలాంటి ఉల్లిపాయ అయినా లేదంటే పచ్చిమిర్చి, టమాటా ఇలాంటివి కొన్ని కొన్ని ఇస్తారు కదండి. మనం ఇస్తాం, వాళ్ళు ఇస్తారు. అలా అని చెప్పేసి నేను కొంచెం తెలిసిన వాళ్ళ దగ్గర ఇంకా ఒక 2 టమాటాలు అయితే తీసుకొచ్చేసాను. కొంచెం టమాటా ఎక్కువగా ఉంటేనే బాగుండిద్దండి పప్పులో. అలా అని చెప్పేసి ఇంకా మళ్ళీ తాలింపులో వేద్దాంలే అని చెప్పేసి ఇంకా తాలింపులో అయితే వేస్తున్నానులేండి టమాటా. ఇక్కడ ఈరోజు మా హనీ వచ్చేసి నేను చపాతీ చేశాను మమ్మీ అంది. నేను పిండి కలిపేసి ఇచ్చేసాను. ఉండలు చుట్టేసి ఇక్కడ చపాతీ కూడా చేసేస్తుందిలేండి. ఈరోజు ఎందుకో అసలు అడగకముందే చేస్తుంది. ఎప్పుడైనా ఏమన్నా హెల్ప్ చేయమంటే అసలుకి చేయదులేండి. ఎందుకు చేయమంటానంటే అండి, పిల్లలకి చదువు ఒక్కటే కాదండి. మగపిల్లలకైనా, ఆడపిల్లలకైనా చదువు ఒక్కటే కాదండి. బయట పనులు, ఇంట్లో పనులు అన్నీ రావాలి కదండీ. అలా అని చెప్పేసి నేను కొంచెం చిన్న చిన్న పనులు నేర్పిస్తానే ఉంటానండి. ఇంగా మీరు చిన్న పిల్లలతో ఇవన్నీ చేపిస్తున్నారా అని అనుకోవద్దండి. పిల్లలకి మాత్రం ఇంట్లో చిన్న చిన్న పనులు కూడా వచ్చి ఉండాలండి. అలా అని చెప్పేసి నేను కొంచెం అప్పుడప్పుడు మా పిల్లలకి పనులు నేర్పిస్తూనే ఉంటానులేండి. అలా అని చెప్పేసి ఈరోజు మా హనీ చపాతీలు అయితే చేస్తుంది. బాగానే చేసిందిలేండి. అంతకుముందు ఒకసారి చేసిందన్నా కదండీ అమ్మ వాళ్ళ ఇంటికాడ కజ్జికాయలు చేసేటప్పుడు. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ చేసింది. రెండోసారి కాబట్టి కొంచెం బాగానే పర్ఫెక్ట్‌గానే వచ్చినాయిలేండి. ఏదైనా చేస్తూ ఉంటేనే కదండీ వచ్చేది. ఒక్కసారితోనే ఏ పని రాదు కదండీ. అలా నేర్పిస్తూ ఉంటే కొంచెం కొంచెం
ఇంగా వాళ్ళకి పననేది వస్తుంది కదా! అలా అని చెప్పేసి పని చేయించేసాను. ఈరోజైతే అలా ఇక్కడ పప్పు కూడా చేశానులెండి. పప్పు చూస్తే అసలకి చాలా బావుంది కదండీ! ఆ రోజు ఎందుకో గానండి పప్పులో నేను తాలింపులో టమాటా వేయడం వల్ల ఏమో గానండి పప్పు మాత్రం టేస్ట్ సూపర్‌గుంది. చేసి ఆడబెట్టేసి రెడీ అవుతుందిలెండి. ఈలోపైతే నేను చపాతీ చేసేస్తున్నా. నేను చెప్తానండి. చపాతీ కొందరు చేస్తే గట్టిగొస్తాయి కదండీ! అలా గట్టిగా ఎందుకొస్తాయో చెప్పనండి. చపాతీ పెనం మీద వేసేస్తాం కదండీ! ఆయిల్ వేసేసి అంటే ఒకవైపు కాలిన తర్వాత మళ్ళీ రెండో వైపు తిప్పుకోవచ్చు అనుకుంటారు కదండీ! అలా కాకోకుండా 2 వైపులా రొటేట్ చేసుకుంటూ చపాతీ చేయండండి. అసలకి గట్టిగా అవ్వదు, మాడిపోదండి. చాలా సాఫ్ట్‌గా వస్తదండి. అంటే పుల్కాలు ఎలా అయితే మెత్తగుంటాయో అలానే ఉంటాయండి. ఈ చపాతీలు కూడా ఇలా రొటేట్ చేసుకుంటూ కాలిస్తే గనక చాలా బావుంటాయండి. ఒకరోజు మొత్తం కూడా మెత్తగానే ఉంటాయండి. చాలా మెత్తగా సాఫ్ట్‌గా అలానే ఉంటాయండి. మీరొకసారి ఇలా రొటేట్ చేసుకుంటూ, తిప్పుకుంటూ చపాతీ చేయండి. అసలు గట్టిగానే ఉండదండి. ఇంక నేను ఎప్పుడు చేసినా అలానే చేస్తాలేండి. అలానే చెప్పాలి అంటే నేను గొప్పలు చెప్పుకోవటం కాదులే గానండి. నేను చేసే చపాతీలు పెద్ద పెద్ద వాళ్ళకే నచ్చుతాయండి. అంటే ఒక రాజకీయ పార్టీలో ఉన్న వ్యక్తికే నచ్చుతాయండి. ఎవరికి నచ్చుతాయని కూడా చెప్తానులెండి. అంటే జనసేన పార్టీలో పోటీ చేసే నాయకుడికి కూడా నేను చేసే ఈ చపాతీ పప్పు చాలా బావుంటుందిలెండి. అంటే మనల్ని అందరూ అభిమానించాల్సిన అవసరం లేదు కదండీ! మనం చేసే వంటలు అందరికీ నచ్చాలని లేదు కదండీ! ఒక గొప్ప వ్యక్తికి నచ్చితే చాలు కదండీ! అలానే నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి. ఇలా నేనెప్పుడైనా పప్పు, చపాతీ చేసినప్పుడు నాకు బావుంది అని చెప్తారు కదండీ! అవే గుర్తొస్తాయిలెండి. ఇంక ఈరోజు కొంచెం అలా ఎందుకో మీకు చెప్పాలి అనిపించింది చెప్తున్నానులెండి. ఇంక ఇక్కడ నేను పిల్లలకి టిఫిన్ కూడా పెట్టిచ్చేసాను కదండీ! పిల్లలు స్కూల్‌కి వెళ్ళిపోయిన తర్వాత నేను మళ్ళీ ఇక్కడ టిఫిన్ అయితే స్టార్ట్ చేశానులెండి. మా వారొచ్చే టైం అయిందిలే అని చెప్పేసి ఇక్కడ నేను చపాతీ అయితే స్టార్ట్ చేసేసానండి చేయడం. అలానే ఇంక నేను కూడా రెడీ అయిపోయానులెండి. కొంచెం బయటకి వెళ్ళే పనుంది. టిఫిన్ చేసిన వెంటనే ఇంక మా వారు వెళ్ళేటప్పుడే వెళ్ళొచ్చులే అని చెప్పేసి ఇంక నేను కూడా రెడీ అయిపోయి టిఫిన్ అయితే చేసేసుకుంటున్నాను. ఒక్కొక్కసారి టిఫిను డబల్ చేయాలి అంటే ఇసుకొస్తది కదండీ! నాకు అలా ఏమి ఉండదులెండి. నేను ఉదయాన్నే పిల్లల కోసం అని చెప్పేసి ఉదయం ఒకసారి చేస్తాను కదండీ టిఫిను. నేను ఏ టిఫిన్ అయినా అంతేలెండి. ఉదయాన్నే పిల్లలకి స్కూల్‌కి వెళ్ళేటప్పుడు చేసి ఇచ్చేస్తాను. మళ్ళీ మా వారొచ్చిన తర్వాత మళ్ళీ రెండోసారి కూడా ఇలా టిఫిన్ అయితే చేస్తానులెండి. ఒక్కొక్కసారి విసుగొస్తది కదండీ! ఇలా డబల్ పనులు చేయాలి అంటే. కానీ తప్పదు కదండీ! కొంచెం వేడివేడిగా తింటేనే కదండీ టిఫిను తినాలనిపిస్తుంది. అలా అని చెప్పేసి ఇంక నాకు అంతే అలవాటయిపోయిందిలెండి. మళ్ళీ రెండోసారి టిఫిన్ చేయడం మా వారొచ్చిన తర్వాత. నేను గూడా ఇంకా ఒక్కదాన్నే కదా! పిల్లలతో పాటు చేయలేములెండి. ఎందుకంటే పనుంటుంది కదా! పిల్లలకి హడావిడి లేట్ అయిపోయిద్దిలే అని చెప్పేసి ఇంక మా వారొచ్చిన తర్వాత ఇద్దరం చేయొచ్చులే అని చెప్పేసి నేను ఎక్కువ శాతం అలానే చేస్తానులెండి. మా వారొచ్చిన తర్వాత మళ్ళీ మా ఇద్దరికని చెప్పేసి టిఫిన్ వేసుకుంటాను. ఈరోజు కొంచెం బయటికి వెళ్ళే పని ఉందిలెండి. అలా అని చెప్పేసి నేను కూడా ఇంగా రెడీ అయిపోయానులెండి. టిఫిన్ చేసి మా వారు వెళ్ళేటప్పుడే నేను కూడా వెళ్ళొచ్చులే అని చెప్పేసి రెడీ అయ్యి ఉన్నాను. ఫస్టు ఇక్కడ హాట్ బాక్స్ తీసానులెండి. హాట్ బాక్స్‌లో వేద్దామని చెప్పేసి, మళ్ళీ ఎందుకులే ఇవన్నీ గూడా ఇంగా తొందరగానే చేసా కదండీ! ఇద్దరి వరకే కదా! తొందరగానే అయిపోనీలే అని చెప్పేసి మళ్ళీ వెంటనే పెట్టేసుకున్నాను. ఇంక చపాతీ కూడా అయిపోయిందిలెండి. చూడండి ఇలా పప్పు, చపాతీ చాలా రోజుల తర్వాత చేశానులెండి. ఈరోజు టిఫిన్ అయితే ఇలా చాలా సింపుల్‌గా అయిపోయింది. వీడియో గనక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.